ఫెంగల్ తుపాను క్రమంగా తీరం వైపు కదులుతోంది. ఇది ఈ సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఇన్ఛార్జ్ డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ ఉన్నారు. సార్, పర్టికులర్ ప్రస్తుతానికి ఆ ఫెంగల్ తుపాను అనేది ఎక్కడ కేంద్రీకృతమైంది, ఇది ఎప్పుడు తీరం దాటబోతుంది, ప్రభావం ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి అయితే ఈ తుఫాను నైరుతి బంగాళాఖాతంలో పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా 120 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్ చెన్నైకి ఆగ్నేయంగా 110 కిలోమీటర్స్ దూరంలోను, నాగపట్నం చూస్తే ఉత్తర ఈశాన్యంగా 20 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అదే ఇక్కడ మనం ఈ మ్యాప్లో కనుక మనం చూసుకుంటే ఇదంతా అబ్జర్వ్డ్ ట్రాక్. ఇదంతా ఈ బ్లాక్ డ్రాటెడ్ లైన్స్ ఇవన్నీ కూడా అంటే యాక్చువల్గా ఇక్కడ డిప్రెషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇలా ఈ నార్త్ డైరెక్షన్ ఇక్కడ మళ్ళీ ఈ డైరెక్షన్లో వచ్చి ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఇక్కడ ఇటు పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా 120 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్ చెన్నై చూస్తే ఆగ్నేయంగా 110 కిలోమీటర్స్ దూరంలోను, అంటే ఇక్కడ నుంచి ఇలాగ ఈ డైరెక్షన్ ఇలా చూసుకుంటే ఇది ఈ డైరెక్షన్లో చూస్తే ఇది ఉంది. ఇది లైక్లీ టు మూవ్ ఇన్ వెస్ట్వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ ఈరోజు సాయంత్రానికి ఇటు నార్త్ తమిళనాడు, ఇటు పుదుచ్చేరి కోస్ట్ మధ్యలో ఉంటుంటే కరైకల్లు, ఈ పుదుచ్చేరి కరైకల్లు, మహాబలిపురం మధ్యలో ఉంటుంటే పుదుచ్చేరికి దగ్గరలో, అంటే ఈ ప్రాంతంలో తుఫాన్గా ఇది తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా మనం అంటే ఈరోజు సాయంత్రానికి తీరం దాటే ఫోర్కాస్ట్ మనిస్తున్నాం. తీరం దాటే సమయంలో ఈ ప్రాంతంలో విండ్ స్పీడ్స్ ఇక్కడ 70 to 80 కిలోమీటర్స్ అండ్ సమ్టైమ్స్ మ్యాక్సిమం ఇట్ మే గో అప్ టు 90 కిలోమీటర్స్ పర్ అవర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం అంటే అటువైపు తమిళనాడుపై ఉంది, దక్షిణ కోస్తాపై ఉంది, అటువైపు పుదుచ్చేరిపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది జనరలైజ్గా. అంటే ఈ ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఇంకా ఏ జిల్లాలపై ఉంటుంది? దీని ప్రభావం తమిళనాడుతో పాటు మనకి తమిళనాడుకి నార్త్ తమిళనాడు దగ్గర ఉన్నటువంటి ఇటు దక్షిణ కోస్తా, రాయలసీమ, అలాగే ఈ రెండు ప్రాంతాలు కూడా మన అంటే రాష్ట్రంలో చూసిన దక్షిణ కోస్తా, రాయలసీమ మ్యాక్సిమం ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత వీటికి తోడు ఉత్తరాంధ్రలో కూడా ఈ రోజు వరకు చూస్తే మనం ఒక మాస్తరు వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షం కూడా ఉత్తరాంధ్ర కూడా అయితే ఇస్తున్నాం. ఇటు దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే అయితే ఈ రోజు వరకు చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల, అలాగే అందులో 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. ఈవెన్ రాయలసీమ కూడా ఈ రోజు వరకు చూస్తే 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా వచ్చే అవకాశం ఉండగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఏ జిల్లాలో అంటే ముఖ్యంగా అయితే చూసుకుంటే ఇటు నెల్లూరు అండ్ తిరుపతి మ్యాక్సిమం ఈ జోన్స్. ఇదే కనుక మనం ఈ పిక్చర్ శాటిలైట్ ద్వారా తీసినట్టు ఫోటోగ్రాఫ్ ద్వారా చూసుకుంటే ఇదే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 hours బ్యాక్ ఈ సిస్టమ్ తీసినటువంటి శాటిలైట్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ మనం సుమారు ఇక్కడ ఈ చెన్నైకి ఆగ్నేయంగా సుమారు ఇక్కడ ఈ ప్రాంతంలో మనం ఈ సైక్లోనిక్ స్టార్మ్ యొక్క సెంటర్ మనం కొంచెం లైట్గా చూడొచ్చును. దీనికి చుట్టూటువంటి ఈ కర్వ్డ్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా రైన్ఫాల్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో మనం దీని చుట్టూ తిరగడం చూస్తున్నాం. మ్యాక్సిమం ఈ క్లౌడ్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ తమిళనాడు ఇదంతా కూడా మన సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇదంతా కూడా ఇటు నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలు, అలాగే ఇటు రాయలసీమలో కొంత ప్రాంతం ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ రైన్ బ్యాండ్స్తో కవర్ అయి ఉండటం మనం దీంట్లో మనం క్లియర్గా చూస్తున్నాం. అలాగే ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా రైన్ఫాల్ బ్యాండ్స్ అంచేత ఇక్కడేమో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్, అలా 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే నెక్స్ట్ ఇక్కడ రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ దీన్ని మనం ప్రెడిక్షన్ ఈ రోజు వరకు చేస్తున్నాం. దీని యొక్క ఎఫెక్ట్ 2 to 3 days వరకు మ్యాక్సిమం రేపు ఎల్లుండి వరకు కనిపిస్తుంది. అంటే ఈ రోజు వరకు ఉంటుంది. మ్యాక్సిమం రేపటి నుంచి కొంచెం ఇంటెన్స్ తగ్గి రేపటి వరకు మనం 1-2 చోట్ల భారీ వర్ష సూచన మాత్రమే ఇస్తున్నాం. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందండి, ఏ జిల్లాలో వచ్చే అవకాశం? ఇది ఫ్లాష్ ఫ్లడ్స్ అయితే గైడెన్స్ మటుకు మనం చూస్తే ఉత్తరాంధ్ర ఇది దక్షిణ కోస్తాలో అయితే చూస్తే నెల్లూరు జిల్లా వరకు ఇచ్చాం. ఇటు రాయలసీమలో అయితే కడప అండ్ చిత్తూరు ఈ 2 జిల్లాలకు అయితే ఫ్లాష్ ఫ్లడ్ అంటే కంటిన్యూస్గా ఇక్కడైతే రైన్ఫాల్ ఇవాళ రేపు కూడా మనకి రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ దృష్ట్యా ఇక్కడ అక్కడ ఉన్న వాటర్ షెడ్స్ కూడా కొన్ని వాటర్ షెడ్స్ కంప్లీట్ ఫుల్ సాచురేషన్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం గైడెన్స్ ఇచ్చాం. అది దీన్ని మన డాప్లర్ రైడర్ చెన్నై ద్వారా చూస్తే ఎలా ఉంటుందండి, ఇదే సైక్లోన్ని డాప్లర్ రైడర్ చెన్నై ద్వారా అంటే ఇది కంప్లీట్గా ఈ సిస్టమ్ని మనం డాప్లర్ రైడర్ చెన్నై ద్వారా మానిటర్ చేస్తున్నాం. ఇది చూస్తే ఇక్కడ ఇప్పుడు ఇదైతే ఇది
ఈ చెన్నైకి ఇక్కడ ఇక్కడ పడింది. ఇక్కడ మనకి సుమారు ఇక్కడ 12.3 అండ్ 80.9 దీని యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ 80.9 డిగ్రీస్ అంటే ఇక్కడ వస్తుంది 12.3 అంటే ఇక్కడ సిస్టమ్ ఉన్నట్టుగా మనం దీని ద్వారా స్పష్టంగా చూడొచ్చు. ఇదేమో సెంటర్ ఆఫ్ ది సిస్టమ్, ఇక్కడ కరౌడ్ బ్యాండ్స్ దీని చుట్టూరా కూడా ఇటు ఈ నెల్లూరు అండ్ తిరుపతి ఈ జిల్లాల్లో రైన్ఫాల్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా హెవీ రైన్స్ చూడండి రైన్ఫాల్ బ్యాండ్స్ వీటన్నింటి కూడా తుఫాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఏ విధంగా ఉండదు, మన రాష్ట్రంపై ఏమైనా ప్రభావం గాలుల తీవ్రత ఉండబోతుంది? ఇప్పుడు తుఫాను తీరం దాటే సమయంలో అయితే మన వరకు చూసుకుంటే అయితే మనకి 60 to 70 వరకు మ్యాక్సిమం 80 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. అదేనా ఈ నెల్లూరు అండ్ తిరుపతి ఈ జిల్లాల వరకు చూసుకుంటే మిగతా దక్షిణ కోస్తాలు అదర్ పార్ట్స్ ఆఫ్ దక్షిణ కోస్తా అంటే అదర్ దాన్ నెల్లూరు అండ్ తిరుపతి చూస్తే 50 నుంచి 60 వరకు మ్యాక్సిమం వెళ్ళే 52 నుంచి 60 km/h వరకు ఛాన్స్ ఉంది. తుఫాను తీరం దాటే పాయింట్లో ఏమైనా ఉండబోతుంది సార్? తుఫాన్ తీరం దాటే పాయింట్ అంటే అది ఇట్ ఈస్ లయింగ్ ఓవర్ పుదుచ్చేరి దగ్గర అయితే వాళ్ళకి మ్యాక్సిమం ఇంపాక్ట్ ఆ ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది. గ్రాడ్యువల్గా కొంచెం వెళ్ళే కొద్దీ మన దగ్గరికి వస్తే కొంచెం తగ్గిన ఈ వర్షపాత రూపంలో కానీ ఈ విండ్ స్పీడ్స్ రూపంలో కానీ మనకి బాగా ఎక్కువ కనిపిస్తుంది. స్టార్మ్ సర్జెస్ ఇలాంటివి కూడా జస్ట్ కొంచెం 1 మీటర్ అబౌవ్ ది ఎకనామికల్ టైట్స్ వరకే మనం నోటిఫై చేసి చెప్తున్నాం మన జిల్లా. ఈ తుఫాను ప్రభావం ఎన్ని రాష్ట్రాలపై ఉంది సార్ ప్రస్తుతానికి అయితే ఇటు తమిళనాడు, పుదుచ్చేరి పాండిచ్చేరి అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకి అయితే ప్రస్తుతానికైతే దీనికి ప్రభావం క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు వర్షాల ప్రభావం ఉండొచ్చు? ఇంకొక మ్యాక్సిమం 2 days ఇవాళ రేపు ఎల్లుండికి ఇంకొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, గ్రాడ్యువల్గా తగ్గుతుంటుంది. ఓకే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఇది క్రమంగా తీరం వైపు వస్తుంది. ఇది చెన్నై సమీపంలో పాండిచ్చేరికి సమీపంలో మహాబలిపురం కలకరాకు మధ్యన పాండిచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో ఏబీపై ఇంకా మరో రోజు ప్రభావం ఉండబోతుంది. తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాలో పర్టికులర్గా గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. పర్టికులర్గా ఎక్కడైతే తీరం దాటుతుందో పాండిచ్చేరి సమీపంలో తమిళనాడు తీర ప్రాంతాల సమీపంలో దాదాపుగా 100 నుంచి 110 వరకు ఎదురుగాలు వీచే అవకాశం. ఎందుకంటే తుఫాను కాబట్టి ఆ ప్రాంతంలో ఆ పాయింట్లో తీరం దాటుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువ గాలులు వీచే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో వర్షపాతం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే మన రాష్ట్రం విషయానికి వస్తే దక్షిణ కోస్తాలో పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో అంటే నెల్లూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా రాయలసీమలో 1-2 జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.